ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పుడు ఎస్ నేను చేసేస్తాను, నాకు ఒక సైకిల్ ఉంది కదా, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అనిపించిన దాని బ్యాక్గ్రౌండ్ కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి ఫాలో అయితే ఒకవేళ చెయ్యాలనుకున్నా అది కొంచెం ఈజీ అవుతుంది, రైట్? అలా ఈరోజు మీరు మీ జర్నీతో మీకున్న ఎక్స్పీరియన్స్తో మిగతా వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? అలా ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నేను ఏదైనా కానీ నేను చెప్తే అతనికి ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ రాకూడదు కాబట్టి. బట్ ఇట్లా మీరు చెప్పినట్టు ట్రావెల్ వీడియోస్ చూసి ఏదో ఫేమ్ కోసం చేయాలంటే మాత్రం సగంలోనే వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి మనం రోడ్లోకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ చూస్తుంటాం, గొడవలు చూస్తుంటాం, తాగుబోతులను చూస్తుంటాం, మన కళ్ళ ముందు కూడా చనిపోతుంటారు కొన్ని ఏం చేయలేని సిచ్యువేషన్స్. ఇవన్నీ చూసి మనం తట్టుకోవాలి. అన్నం దొరకవచ్చు, దొరకకపోవచ్చు, వాన పడుతుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ. సో నేను నా వీడియోస్ చూసో, రంజిత్ వీడియోస్ చూసో, రామ్ వీడియోస్ చూసో ఫేమ్ కావాలి అని వస్తే మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు 100%. అది ఎందుకంటే వాళ్ళకి మనసులోనో మైండ్లోనో దాని మీద ప్యాషన్ లేకపోతే ఏది చేయలేదు. ఇప్పుడు మీరు ఒక పాడ్కాస్ట్ చేయాలి అంటే దాని మీద మీరు ఒక రీసెర్చ్ చేసి, ఎందుకంటే అసలు రీసెర్చ్ చేయడానికి మెయిన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ చేయలేం. అది అలానే ఉంటుంది. లైక్ ఇందాక నేను చెప్పిన ఆ సైకిల్ లిస్ట్ లాగే ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండి దాని మీద రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు అసలు నన్ను అడిగితే చాలా వేస్ ఉన్నాయి. యూట్యూబ్స్ నుంచి నేర్చుకోవచ్చు, అంటే మేము చెప్పకపోయినా కానీ చాలా వేస్ యూట్యూబ్స్ నుంచి నేర్చుకోవచ్చు. బుక్స్ ఉన్నాయి చాలామంది ట్రావెలర్ స్టోరీస్. బట్ నా పర్సనల్గా నేనైతే ఇచ్చేది ఏంటంటే, ఇంత మనీ పెట్టుకోవాలి మనం, లేదంటే ఈ సైకిల్ ఉండాలి, లేదంటే ఈ కెమెరా మనకు ఉండాలి, లేదంటే మనకి ఈ గేర్ సూట్ ఉండాలి. ఇవన్నీ కాదు, కానీ నిజంగా ట్రావెల్ చేయాలంటే ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ అవే మనకు ఒక్కొక్క పాఠం నేర్పిస్తాయి. మనం ముందర ధైర్యం చేసేసి ఒక అడుగు వేసేసామంటే, ఒకవేళ ఫెయిల్ అయితే అయ్యాం, మళ్ళీ నేర్చుకుంటాం ఏం జరిగింది, ఎక్కడ మైనస్ వచ్చింది అని. సో నేను నా టిప్ అనడం కూడా వాళ్ళని పర్సనల్గా ఫేస్ చేసి వాళ్ళని గ్రో అయితేనే మనిషి స్ట్రాంగ్ అవుతారు. లైక్ ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను, ఇప్పుడు ఒక రాకెట్ ఇన్వెంట్ చేసిన వ్యక్తి దానికి ముందర ఉండదు కదా, ఫస్ట్ అతనే కదా స్టెప్ వేసాడు. అంటే అతనే నేర్చుకొని, అతనే ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళి, అతనే ఒక పిక్చరైజేషన్కి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేశారు. దాన్ని ఇప్పుడు అందరం ఫాలో అవుతున్నాం. ఆ ఫాలో అయ్యే వాళ్ళకంటే కూడా నువ్వు ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ పర్సన్గా అవ్వు అని నేను టిప్ ఇస్తాను. వండర్ఫుల్. అంటే ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, సెట్ చేయి. ఎగ్జాక్ట్లీ. అది ఆ డైలాగ్ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే అదే అనుకుంటాను మైండ్లో. ఇప్పుడు ఏది స్టార్ట్ చేయాలన్నా ఒక పాడ్కాస్ట్ ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టుంటారు. ఆ ఒక్కళ్ళు మనం ఎందుకు కాకూడదు? ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ పాయింట్. అక్కడి నుంచి ఒక బుక్ రాయాలన్నా, ఇప్పుడు కొంతమంది ఏదన్నా ఒక బుక్స్ చదువుతూ ఉంటారు. ఆ బుక్ కూడా ఒక పర్సన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది. అతను మొదలు పెట్టిందే మనం అందరం ఫాలో అవుతున్నాం. ఆ ఫస్ట్ పర్సన్ నువ్వు ఎందుకు కాకూడదు? వీలే నేర్చుకోవాలంటే ది బెస్ట్ ఇచ్చి ఆ ఫస్ట్ పర్సన్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు అదే మీ టిప్. అంతే, టిప్స్ చెప్పకుండానే కానీ టిప్ ఇచ్చారు. లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వే దాంట్లో నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకుంటావు. దాంట్లో నువ్వే ఫస్ట్ పర్సన్ అవుతావు. మేబీ సైక్లింగ్ లో ఇంకో టెక్నిక్ నువ్వు నేర్చుకోవచ్చు కొత్తదిగా. ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్ కరెక్ట్. రంజిత్ ఎప్పటి నుంచో ట్రావెలింగ్ చేస్తున్నాడు. సో రంజిత్ ట్రావెలింగ్ లోనే ఉన్నాడు. నేను ట్రావెల్ తో పాటు నా స్పెషల్ ఏంటంటే, నేను ట్రావెల్ తో పాటు వరల్డ్ రికార్డ్స్ కూడా అటెంప్ట్ చేశాను. వండర్ఫుల్. మీరు అన్నట్టు ఆ సైక్లింగ్ లోనే ఇంకో స్టెప్. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇంకోటి. ఇప్పుడు దానికి ముందు రంజిత్ కూడా తెలియదు ఇట్లా ఏముంటది, నాకు కూడా తెలియదు ఏంటిది వరల్డ్ రికార్డ్ చేయాలంటే ఏమేం కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని నేనే సెర్చ్ చేసుకున్నాను. నేనే ఫస్ట్ పర్సన్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు నేను అటెంప్ట్ చేసిన దాంట్లో కూడా సౌత్ ఇండియాలోనే అన్ని రోజులు ట్రావెల్ చేసింది అండ్ అటెంప్ట్ చేసింది కూడా నేనే ఫస్ట్ పర్సన్. సో నేను అదే చెప్తాను, ఫస్ట్ పర్సన్ నువ్వే ఎందుకు కాకూడదు? వండర్ఫుల్. ఆ విధంగా మీరు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయడంలో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అంతే, సౌత్ ఇండియా సోలో. ఓకే, నా కేటగిరీలో నేనే ఫస్ట్ పర్సన్. ఓకే, సరే. ఎలా ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఇందాక మనం డిస్కస్ చేసేటప్పుడు మీరు దీని గురించి నాకు చాలా చెప్పారు.
గిన్నీస్ ఓల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో అది చేయడం ఎంత టఫ్ ఉంటుంది, ఎన్ని మాట్లాడాలి అంటే ఎన్ని మన వీడియోస్ పెట్టాలి, లేకపోతే ఎన్ని ట్రాక్ రికార్డ్స్ పెట్టాలి, లేకపోతే ఎన్ని ఫొటోస్ పెట్టాలి, ఇలా అని కూడా ఆ రికార్డ్ మొత్తం చెప్పారు ఒక్కసారి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, నాట్ ఓన్లీ ఇన్ సైక్లింగే కాదు, ఏదో ఒక ఫీల్డ్లో నేను ఓల్డ్ రికార్డ్ చేయాలి అన్నప్పుడు నేను ఆ గిన్నీస్ బుక్ వాళ్ళని అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? సో దానికి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా కొన్ని ఫేక్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని మనం వెళ్తే దాంట్లో ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి, 3 ఆప్షన్స్ ఉంటాయి, ఏ కేటగిరీ అయినా సరే, లైక్ సైక్లింగ్ కానీ ఇంకోటి ఏదైనా కానీ. ఒకటి ఏంటంటే ఫ్రీ, రెండోది ఏంటంటే పేమెంట్, మూడోది ఏంటంటే వాళ్ళ జడ్జి ఇక్కడికి వస్తారు, లైక్ ఒక పర్సన్ వస్తారు, వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్ ఎవరో ఒకళ్ళు. సో ఫ్రీది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, ఇంతకు ముందు ఏమన్నా అటెంప్ట్ చేస్తున్నారా అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే 3 months to 4 months లేదా 6 months వెయిట్ చేయాలి మనం, వాళ్ళు రిప్లై ఇవ్వడానికి కానీ అప్రూవల్ చేయడానికి కానీ ఏదైనా. సెకండ్ది ఏంటంటే వాళ్ళు 1 week or 10 daysలో మనం అప్లై చేసిన దానికి వాళ్ళు రిప్లై ఇవ్వడం, యాక్సెప్ట్ చేయడం చేయాలంటే సమ్ డాలర్స్ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ 1.5 lakh ఇండియన్ రూపీస్లో అవుతుందని ఒక అరౌండ్ 1.5 lakh పైన జస్ట్ ఫీ. అంటే ఇంకా మనం వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లు ఉంటుంది. ఓకే, దానికి ఏంటంటే వాళ్ళు రిప్లై ఇస్తారు. రిప్లై కోసం అంటే ఇంకా వాళ్ళు రిప్లై ఇచ్చి యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఓకే, అది మనకు ఫాస్ట్ గా కావాలంటే ఖచ్చితంగా వస్తుందా 1.5 lakh కడితే? అది ఇంకా మన మీద డిపెండ్ అయ్యి నువ్వు చేయగలుగుతావా. అంటే 1.5 lakh కడితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రాదు, జస్ట్ వాళ్ళని అప్లై చేసి యాక్సెప్ట్ చేయడానికి మాత్రమే. దాని తర్వాత వాళ్ళని రిజెక్ట్ చేయొచ్చు, నీ స్కిల్స్ నువ్వు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ కండిషన్స్ అన్ని నువ్వు వాళ్ళని ప్రూవ్ చేస్తే విన్ అయితే వరల్డ్ రికార్డ్, లేకపోతే థర్డ్ది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా షార్ట్ టెస్ట్ ఉంటాయి, లైక్ ఇప్పుడు ఒక ఇండియాలో ఇక్కడ ఎగ్ పెట్టుకొని ఇట్లా ఫింగర్స్ తో బెండ్ చేసేసి పగలు కొట్టారు, సంథింగ్ 10 or 20 అట్లా. సో వాళ్ళు అలాంటి అంటే అవంతా ఒక 1/2 hour 1 hourలో అయిపోతాయి, అవన్నీ సెకండ్స్, ఇన్ని సెకండ్స్లో ఇన్ని పగలు కొట్టాను, ఇన్ని మినిట్స్లో ఇన్ని. సో దానికి ఏంటంటే మనం జడ్జి అఫీషియల్స్ని ఎవరన్నా పిలవచ్చు. దానికి వాళ్ళు అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేదాకా కూడా A to Z మనమే ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, సో అది నియర్లీ ఒక 20 lakhs కూడా అవ్వచ్చు. కాకపోతే కొన్ని ఉంటాయి కంపెనీస్ బయట కన్సల్టెన్సీస్ టైప్ ఉంటాయి, వాటిని నమ్మితే అంత మంచిది కాదు. మనకు తెలిసినంత వరకు మనం పోవడం, ఎందుకంటే ఎవ్రీథింగ్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు చేసి ఉంటుంది. ఓకే, మనకు అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటారు, ఒక్కొక్కటి మనం చూసుకోవచ్చు. చాలా కేటగిరీస్ ఉంటాయి ఈ సైక్లింగ్ లోనే, ఒక 200 కేటగిరీస్ ఉంటాయి. సింగిల్ వీల్తో చేశారని చెప్పేసి, హ్యాండిల్ లేకుండా చేశారని చెప్పేసి, లేదంటే ఇన్ని K2K అంటారు, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఓకే, సో ఇలాగని అట్లా ప్రతి దాంట్లో. ఇప్పుడు అంతెందుకు మన మెగాస్టార్ గారికి రీసెంట్గా వచ్చింది, సో ఒక మూవీలో కూడా వరల్డ్ రికార్డ్ సాధించచ్చు అని ఆయన కొత్తగా ఒకటి. అండ్ డాన్స్ మూవ్స్ తో, అది కూడా ఇంతకు ముందు మనకు బ్రహ్మానందం గారికి వచ్చింది, ఇప్పుడు చిరంజీవి గారు ఒక డాన్స్ చేసి కూడా ఇన్ని మూవీస్. ఆయన చిన్న కష్టపడలేదు కదా, ఆయన కూడా మాలో కామన్ పాయింట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, ఒక హైలో ఉన్నాడు. సో వరల్డ్ రికార్డ్. సో అట్లా మనం ఏదైనా డిఫరెంట్ గా మనం ఆలోచించగలిగితే, మన దగ్గర ఏదైనా కొంచెం స్పెషల్ టాలెంట్ ఉంటే మనం ట్రై చేయొచ్చు. వండర్ఫుల్. అలా మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో వెళ్తే మనకి 3 ఉన్నాయి, ఈ 3 ఆప్షన్స్ లో ఫ్రీ కూడా. ఇప్పుడు మీరు అటెంప్ట్ చేసింది ఫ్రీ అని? ఫ్రీ. నేను ఫస్ట్ 2 సైక్లింగ్ రిప్లై వచ్చిందా? వచ్చింది. సో యాక్సెప్ట్ చేసే ఒక మెయిల్ వస్తుంది మనకు. తర్వాత నుంచి మనం అప్డేట్ కావాలంటే వాళ్ళకి ఏదన్నా అయినా, లైక్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, సో వాళ్ళకి నేను అప్డేట్ ఇచ్చాను, 3 months వెయిట్ చేయాలి రిప్లై కోసం. ఏంటి, ఒకసారి మీరు పెడితే ఆ రిప్లై కోసం 3 months వెయిట్ చేయాలి. ఓకే, వెయిట్ చేయాలి. అప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా మళ్ళీ రిప్లై ఇస్తే, కొన్నిసార్లు వెంటనే ఇస్తారు, వన్స్ చూసిన తర్వాత అసిస్ట్ అయి ఉంటారు కాబట్టి వెంటనే ఇస్తారు, లేదంటే మళ్ళీ 3 months వెయిట్ చేయాలి. సో నేను అలానే కొంచెం మిస్ అయిపోయాను, ఎందుకంటే రిప్లై లేట్ రావడం, నేను నా మెడికల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసినా కానీ లేట్ అయిపోయింది. సో అందుకని, ఎందుకంటే నేను ఫ్రీగా వెళ్తున్నాను. అదే ఏదైనా ఒక స్పాన్సర్షిప్ ఉండి వెంటనే నేను నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిన 1 week నేను వాళ్ళకి అప్డేట్ చేస్తుంటే వాళ్ళు కూడా ప్రొసీడ్ అయిపోయేవాళ్ళు.
రైట్. ఈ యాక్సిడెంట్ గురించి వచ్చింది కాబట్టి యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు నాకు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు 3 జర్నీస్‌కి వెళ్ళారు. ఈ 3 జర్నీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈ 3 జర్నీస్ ఎలా జరిగాయి? నా ఫస్ట్ జర్నీ వచ్చేసి నెల్లూరు టు కన్యాకుమారి. Okay. 15 డేస్, Hmm. 1500 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాను. Okay. అది నాన్ గేర్ సైకిల్లో చేశాను. Hmm. అండ్ అప్పుడు నియర్లీ 900+ ప్లాంటేషన్ కూడా చేశాను ఆ జర్నీలో. ఓ 900+ ప్లాంటేషన్ చేశారు. అంటే మొక్కలు నాటుకుంటూ వెళ్ళారు. అంటే నేను క్యారీ చేయలేదు, ఆ, వెళ్ళిన దగ్గర పీపుల్ తో కలిసి వాళ్ళు ఎందుకు వచ్చావు ఏంటి అంటే నేను ఇలా అని చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు హెల్ప్ చేశారు, ప్లాంట్స్ తెచ్చారు. ఒక నాయుడుపేటలోనే నియర్లీ ఒక 100 ప్లాంటేషన్ చేశాను. వెరీ గుడ్. సూలూరుపేటలో చేశాను, Hmm. రెడ్ హిల్స్ లో చేశాను, కన్యాకుమారిలో చేశాను. పీపుల్ సపోర్ట్ తోనే చేసుకుంటాను వెళ్ళేవాడిని. వండర్ఫుల్. ఎవరన్నా 900 పైగా ఫస్ట్ ట్రిప్ లో. ఫస్ట్ ట్రిప్. ఓకే, వెరీ గుడ్. సెకండ్ వచ్చి నెల్లూరు నుంచి పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్ లో ఉంది. అందరికి పంజాబ్ మాత్రమే తెలుసు, బట్ గుజరాత్ లో కూడా ఉంది. నేను వెళ్ళేటప్పుడే టూరిజం ఓపెన్ చేస్తున్నారు అక్కడ. ఓకే. సో దాని పేరు వచ్చి నడాబేట్. నడాబేట్. సూయిగం నడాబేట్ ఓకే. బార్డర్ అది పాకిస్తాన్ కి. అండ్ అక్కడి దాకా వెళ్ళాను. అది కాన్సెప్ట్ వచ్చేసి డోంట్ వేస్ట్ ఫుడ్. అంటే నేను నా ఫస్ట్ జర్నీలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే. లాస్ట్ రోజు ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాను, షెల్టర్ దొరక బస్ స్టాండ్ లోనే నిద్రపోయాను. అయితే ఇంకా అప్పుడు ఫుడ్ అందరూ బస్ లో నుంచి విసిరేస్తున్నారు. నేను కూర్చున్నాను, నా పక్కనంతా కూడా బెగ్గర్స్. ఇంకా బస్ స్టాండ్ అంటే కామన్ కదా, వాన్ పడుతుంది ఆ రోజు. సో అందరు అక్కడే ఉన్నారు, నేను కూడా వాళ్ళలో కలిసిపోయాను టు బీ ఫ్రాంక్. అయితే ఇంకా అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చాలా మంది ఫుడ్ ఇసిరేస్తున్నారు. అదేదో వాళ్ళకి ఆ ఇసిరేయడం వాళ్ళ మొహాన్ని కొట్టినా కూడా ప్లస్ అవుద్ది కదా వాళ్ళకి అన్నట్టు అనిపించింది నాకు. ఓకే. ఫుడ్ పడేస్తున్నారు, వానకు తడుస్తుంది, టైర్ కింద, అదే బస్ టైర్ కింద పడిపోతుంది. మిగిలిపోయిన ఫుడ్ అయినా సరే ఏదో ఒకటి సగం తిని పడేయడమో ఏదో ఒకటి, అదేదో వాళ్ళకి ఇస్తే బెస్ట్ ఏమో అనిపించింది. ఇలా చాలా మంది ఉంటారు కదా నీడీగా అనిపించింది. సో దాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ ని నేను సెకండ్ జర్నీకి డోంట్ వేస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తో చేశాను. నెల్లూరు నుంచి గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్. అది కూడా నాకు తెలిసి నేనే ఫస్ట్ తెలుగు పీపుల్ అయి ఉంటాను, ఎందుకంటే అక్కడికి ఎవరు అప్పుడు వెళ్ళలేదు. అప్పుడప్పుడే టూరిజం ఓపెన్ చేస్తున్నారు. నేను వెళ్ళే ముందర 6 months ముందరేమో అమిత్ షా గారు ఓపెన్ చేశారు. ఆ టైం పీరియడ్ లో ఎవరు వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు. లేదు, ఇంకంతే మనం హ్యాండ్ పెడితే పాకిస్తాన్ అన్నట్టు. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ నెల్లూరు వచ్చాను. అది వచ్చేసి 55 days, 3850+ కిలోమీటర్స్ సంథింగ్. నాకు తర్వాత యూత్ ఐకాన్ అవార్డు వచ్చింది September 16th అలా. సో అది కూడా ఒక ఆంధ్ర ప్రభుత్వం దగ్గర నుంచి. అవును, అది కూడా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్ లో అనుకున్నాను నేను. తర్వాత ఇంకా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎందుకు చేశానంటే, వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయాలంటే నాకు ఏదో ఒక ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి ఈ రెండింటి మీద ట్రయల్స్ వేసి తర్వాత వరల్డ్ రికార్డ్లోకి దిగాను. ఓకే. సో థర్డ్ వచ్చేసి వరల్డ్ రికార్డ్. అది నేను సక్సెస్ఫుల్ గానే అనుకుంటాను. ఒక 410 days చేశాను. 28,000 ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి రాకుండా 410 days అంటే సంవత్సరానికి పైగా దాటిపోయింది. కంప్లీట్ గా వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఆ జర్నీలో కూడా ప్లాంటేషన్స్ చేపించాను. సెకండ్ జర్నీలో కూడా ప్లాంటేషన్స్ చేపించాను. ఈ జర్నీలో కూడా చాలా దగ్గర. నేను ఈ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసినప్పుడు నా లైఫ్ లోనే చాలా నేర్చుకున్నాను. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి, ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కటి అనేసి చాలా నేర్చుకున్నాను. చాలా మంది హెల్ప్ చేశారు ఈ ప్లాంటేషన్స్ కానీ. కొన్ని ఏరియాస్ లో నేను వచ్చానని చెప్పి, అంటే వాళ్ళకి ముందరగానే అప్డేట్ వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు పాస్ చేసుకొని కొన్ని దగ్గరలో వెండి ప్లేట్లో అన్నం పెట్టారు, కొన్ని దగ్గరలో అసలు పట్టించుకోకుండా ఉన్న జనం కూడా ఉండింది. ఓకే. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన. అది టోటల్ 410 days, 28,500. వెండి ప్లేట్లో అన్నం పెట్టింది ఎక్కడ? మహారాష్ట్రలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. బాగా గుర్తు, వాళ్ళు చాలా మంది, ఒక 20 members దాకా వాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళు అందరూ వచ్చి ఫొటోస్ దిగుతా. అదేదో అప్పుడేదో ఫెస్టివల్ కూడా ఉందని చెప్పేసి వెండి ప్లేట్లో చుట్టూరు వాళ్ళ చేత్తో, అంటే వాళ్ళ డిషెస్, వాళ్ళ స్టైల్ అన్ని పెట్టి, అక్కడ మజ్జిగ కానీ ఇవన్నీ ఎక్కువ తాగుతారు. ఒక గ్లాస్లో పాలు
ఇట్లా మొత్తం అసలు వాళ్ళ స్టైల్లోనే ఫుడ్ తిన్నాను. ఆ వెండి ప్లేట్లో తినడం నాకు అసలు అనిపించింది ఇంట్లో కూడా తినలేదేమో అని. రెగ్యులర్గా తినం కదా ఎవరు కూడా. అట్లా ఆ వెండి ప్లేట్లో తిన్నాను. రోడ్లో చేతిలో పెట్టుకొని కూడా తిన్న రోజులు కూడా ఉన్నాయి ఆ 410 డేస్లో. మరి ఆ 410 డేస్లో మీరు నాకు ఇందాక మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు, నేను జస్ట్ ఆ రోడ్డు పక్కన ఒక కాంపౌండ్ వాల్లో టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయి, వాళ్ళ బాత్రూమ్ వాడుకున్న దానికి కూడా 50 రూపీస్ తీసుకున్నారు. అది నేను ఒక వీడియో చేశాను కూడా. రాజస్థాన్లో ఫస్ట్ డే ఎంటర్ అయ్యాను. అది ఏదైనా ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుద్ది అంటారు కదా, అలా ఆ రోజు వెళ్ళగానే నైట్ 9-8 అట్లా అయిపోయింది. చాలా పెట్రోల్ బంక్స్లో అడిగితే రిజెక్ట్ చేశారు, వద్దు వద్దు అన్నారు. ఇంకొక టీ షాప్ ఉండింది, సో వాళ్ళకి వెనక ప్లేస్ ఉండింది. ఫస్ట్ ఒక అతను 2-3 ఉన్నారు అక్కడ. ఒక అతను ఏమో వేసుకోమని చెప్పాడు ఫస్ట్ నార్మల్గా. ఇంకా ఆయన ఉండి కాదు కాదు కుదరదు అని అన్నాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇంకేమన్నా హోటల్స్ ఉన్నా చెప్పండి, ఏదన్నా కొంచెం చీప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా. అక్కడంతా ప్రైసెస్ 2K అలా ఉన్నాయి. నేను పర్ డే 2K దానికి స్పెండ్ చేస్తే ఓన్లీ రూమ్కి మార్నింగ్ నైట్ 8 నుంచి మార్నింగ్ 6 ఏమో కదిలేస్తాను. జస్ట్ ఒక నైట్ 2000 అంటే ఎక్స్పెన్సివ్. సో నేను అలా అనుకొని ఇంకేదన్నా బడ్జెట్లో ఉంటే చూడండి అంటే ఏం లేవని చెప్పారు. సరే నేనైనా ఒకసారి రౌండ్ వేసి వచ్చాను, దొరకలేదు. మళ్ళీ అక్కడ ఆగి ఒక ఛాయ్ తాగుతా ఉంటే ఇంకా అప్పుడు ఆయన సరే ఉండు బట్ 200 పే చేయని చెప్పాడు. వాష్రూమ్ ఉందా మరి వాడుకోవచ్చా అంటే 50 రూపీస్ పే చేయన్నాడు. సో అది వాళ్ళ కాంపౌండ్లో ఉండడానికే 200 + 50 వాళ్ళకి పే చేసి నేను అండ్ దాని నెక్స్ట్ డేనే అక్కడి నుంచి ఆ రోజు అసలు అనుకున్నాను రాజస్థాన్ ఇలా ఉంటుందేమో, మొత్తం ఇలానే ఉంటుంది. అంటే మనం చాలా మూవీస్లో చూసాం, అన్నిట్లో చూసాం రాజస్థాన్ అంటేనే ఒక ఇట్లా ఉంటుంది అని. ఇదే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అంటే రియల్గా కూడా ఫస్ట్ డేనే ఎక్స్పీరియన్స్ చేసేసరికి ఇదే కంటిన్యూ అవుతుందేమో అని చాలా చాలా భయపడ్డాను. బట్ దాని నెక్స్ట్ డే దోర్మీనా అని ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడి నుంచి అక్కడ ఒక పర్సన్ ఒక హోటల్లో 400 రూపీస్ ఛార్జ్ చేశాడు. అక్కడ ఉన్నాను ఒక్కరోజు ఉండడానికి అని వెళ్ళి 4 days ఉన్నాను. నెక్స్ట్ 3 days అతను ఫ్రీగా ఇచ్చేసాడు, కంప్లీట్ ఫ్రీగా ఇచ్చాడు, ఫుడ్ పెట్టాడు. ఈవెన్ వాళ్ళ ఊరంతా కూడా దగ్గర ప్లేసెస్కి తీసుకెళ్ళాడు. అసలు ఫుడ్ కానీ వాళ్ళ కల్చర్ ఫుడ్ ఎలా ఉంటుంది, చౌర్మా అని సంథింగ్ ఏదో ఉంటుంది, చపాతి చాలా లావుగా చేస్తారు, బాగా పిసికేసి బెల్లం కూడా చేతులు నార్మల్ గానే నలిపి ముద్దగా ఉండేది మొత్తం దాంట్లో వేసి చక్కెర వేసి పాలు వేసి కొంచెం దాన్ని స్వీట్ లాగా చేస్తారు. చోర్మా సంథింగ్ ఏదో అంటారు, పేరు మర్చిపోయి. దాన్ని అట్లానే నాకు రాలేదని వాళ్ళే నీట్గా మిక్స్ చేసి చపాతీ నుంచి నెయ్యి బెల్లం పాలు లైట్గా పాలు వేసి దాన్ని అట్లా నా ప్లేట్లో కూడా పెట్టి, అంటే నేను ఒక రోజేమో 250 రూపాయలు కట్టి ఓపెన్లో నా టెంట్లో నేను పడుకోవడానికి 250 కట్టాను. దాని నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లా మంచి ఒక ఫ్రెండ్లీగా అలాంటి పర్సన్స్ దొరకాలన్నా కూడా కష్టం. సో మీరు రెండు చూసారు అదే రాజస్థాన్లో, పాజిటివ్ నెగిటివ్ రెండు చూసాను. సో అది మంచి ఎక్స్పీరియన్స్, అది టెంట్ దగ్గర కానీ అది.